రోజు మనం చేసుకోబోయే హెల్తీ రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఈ టేస్టీ ఫ్రైని ఎలా చేయాలో వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా. ఫ్రై చేసేటప్పుడు గోరుచిక్కులను అయితే ఇలా ఫ్రై చేసుకొని వాటర్లో అయితే ఒక 5 to 10 minutes అయితే మంచిగా బాయిల్డ్ అయితే చేసుకోవాలి. బాయిల్డ్ చేసుకోవడం వల్ల ఇందులో చేదు అనేది పోతుంది. ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికించుకోవడం వల్ల గోరుచిక్కుడుకాయ చేదు లేకుండా కమ్మగా ముక్క మెత్తగా కాకుండా చక్కగా వేగి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. మంచిగా ఉడికించుకున్నాక జల్లీలోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఆవాలు కూడా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. ఆవాలు ఎప్పుడైనా చిటపటలు ఆడించుకోవాలి, అప్పుడే ఆ చేదు అనేది ఉండదు. కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. గడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేగాక ఇందులో ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయని అయితే ఇందులో వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. మొత్తాన్ని అయితే ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. కూర మొత్తం తినేస్తారు. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బెస్ట్ ఆప్షన్. మూత పెట్టి అయితే ఒక 2-3 minutes అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి అయితే 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 minutes అయితే వదిలేసుకోవాలి. 2-3 minutes అయితే మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కూడా వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా పర్ఫెక్ట్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీల కోసం కిచెన్ అయితే ఫాలో అవ్వండి. గోరుచిక్కుడుకాయ హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి